వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వచ్చి ఈరోజు రంగనాయల స్వామి గుడికి వెళ్తున్నామండి. నెల్లూరులో తిరునాళ్ళు జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి దర్శనం చేసుకుంటాం అవన్నీ మీకు చూపిస్తామండి షూట్ చేసి. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి. ఇప్పుడు వెళ్తూ ఉన్నామండి గుడి దగ్గరికి. గుడి చాలా దూరం ఉంది. ఇంకా ఎక్కడి నుంచో పెట్టేస్తున్నారండి అంగళ్ళన్నీ. చూడండి, చాలా అంగళ్ళు పెట్టేస్తున్నారు. జనాలు కూడా చాలా ఫుల్గా ఉన్నారండి. అన్ని దండలు, కమ్మలు, గాజులు, చెప్పులు అన్నీ. తిరణాలంటే అవే కదండి, బాగా సందడి సందడిగా ఉంటాయి. ప్రతి షాపులో జనాలందరూ బాగా కొనుక్కుంటూ చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నారండి. చూడండి ఎలా ఉన్నాయో. మేమైతే ముందు దర్శనం చేసుకొని తర్వాత వచ్చి ఇవన్నీ చూద్దామని మేము ఆటోలో వెళ్తూ అవన్నీ చూస్తూ పోతున్నామండి. ముందైతే మేము దర్శనం చేసుకుంటాము. ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. చూడండి, ఇక్కడైతే కృష్ణుడి బొమ్మలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కూడా. ప్రతి దగ్గర చెరుకులు పెట్టేస్తున్నారండి, చాలా చెరుకులు. మేమైతే ఇప్పుడే దిగేసామండి. గుడి దగ్గర ఉన్నాము. ఇప్పుడు మా బుజ్జోని చూడండి, హాయ్ చెప్పమంటే ఆ లైటింగుల్ని, గుడిని, జనాల్ని, అక్కడ ఉండే బొమ్మల్ని అన్నిటిని చూస్తూ ఉన్నాడు ఆశ్చర్యంగాను. నేనేమో హాయ్ చెప్పు అంటే పైకి చూస్తూ ఉన్నాడండి. ఎలా చూస్తున్నాడు చూడండి. మేము గుడి లోపలికి ఇప్పుడే వెళ్తూ ఉన్నామండి. కానీ మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఫస్ట్లో అయితే ఎంట్రన్స్లో అంత జనాలు లేరండి. లోపల చాలామంది ఉన్నారు. అందువల్ల మేము దర్శనం చేసుకునే దగ్గర వీడియో తీయలేకపోయాము. మేము ఎంట్రన్స్లో కాబట్టి తీయగలిగామండి వీడియో. ఇప్పుడే వెళ్తున్నాం మేము దర్శనానికి. ఇదేనండి గుడి ఎంట్రన్స్. చూడండి, చాలా బాగుంది కదా. ఇదే లోపలికి వెళ్ళే దారి. ఫస్ట్లో నేను వీడియో మొత్తం కూడా చాలా వరకు తీయలేదండి జనాల్లోనూ. మేము ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం అప్పుడైతే బాగా జనాలు తగ్గుతారు కదండి, అప్పుడు నీట్గా తీస్తాము. ఇప్పుడే మేము లోపలికి దర్శనానికి వెళ్తున్నామండి. అక్కడ వెళ్ళే దారిలోనే నామాలు పెడుతూ ఉన్నారు. అవి పెట్టించుకొని దర్శనం చేసుకొని మేము వెనక వైపు వెంకటేశ్వర స్వామి ఉన్నారండి, అక్కడికి వెళ్తున్నాము. అది పెన్నా నది అండి. అటు సైడు చీకటిగా ఉండడం వల్ల కనిపించట్లేదు. అక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. ఇటు సైడు గోశాల ఉందండి, అక్కడికి కూడా వెళ్ళాము. ఇదిగోండి జనాలందరూ చూడండి, ఆ గడ్డంతా కొనుక్కొచ్చి ఆవులకు పెడుతూ ఉన్నారు. నేను కూడా పెట్టాను. మనము ఎవరైనా సరే అండి, నేనే కాదు ఎవరైనా గుడికి వచ్చినప్పుడు మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా ఆనందంగా కూడా ఉంటుంది. మేము ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వెళ్తున్నాము. అక్కడ చూడండి గ్రిల్స్ పెట్టేసి చెట్లు చాలా ఉన్నాయి లోపల. మేము ఇటు తిరిగి దర్శనానికి వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి గుడికి. చాలా బాగుందండి లోపల కూడా. ఇదేనండి వెంకటేశ్వర స్వామి గుడి. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసేసుకున్నామండి. మేము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మేము వెళ్తూ ఉన్నామండి అక్కడ పెన్నా నది దగ్గరికి. ఇక్కడ చూడండి, ఆ దారిలో రాగి చెట్టు, చాలా పెద్ద రాగి చెట్టు ఉందండి. ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని మేమైతే దండం పెట్టుకొని అలా పెన్నా నది దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడైతే కాసేపు కూర్చున్నామండి. ప్రశాంతంగా చల్లగా గాలి వస్తుంది. ఈ చీకటి వల్ల వాటర్ అంతా కూడా కనపడలేదండి మీకు. మాకు కనపడలేదు ఆ చీకట్లో. అందువల్ల మేము చూపించలేకపోయాము. మామూలుగా పొగలైతే బాగా చూపించేవాళ్ళం అండి. చూసేసుకొని బయటకు వచ్చేసామండి. చూడండి, బయట షాపులన్నీ కూడా ఇంకా చూసుకుంటూ అవన్నీ ఏదైనా కావాల్సినవి కొనుక్కుంటూ వచ్చేసామండి. చాలా షాపులు ఉన్నాయి. మేము బయటకు వచ్చేటప్పుడు కొంచెం జనాలు తగ్గారండి. మేమైతే బయటకు వచ్చి ప్రసాదాలు అవి తీసుకొని మా బుజ్జోడికి ఒక బెలూన్ కొనుక్కొని షాపులన్నీ చూసుకుంటూ వచ్చేసామండి. ఇంతేనండి, మా వీడియో ఎండ్ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.